ప్రేమైన స్నేహితులారా, యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో మీకు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మార్క్స్ వార్త 2వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూద్దాము. ఆయన ఇంట భోజనమునకు కూర్చుని ఉండగా సుంకరులను పాపులను అనేకులు యేసుతోనూ ఆయన శిష్యులతోనూ కూర్చుండి ఉండిరి. ఇట్టి వారనేకులుండిరి, వారు ఆయనను వెంబడించువారైరి. పరిసయ్యులలో ఉన్న శాస్త్రులు ఆయన సుంకరులతోనూ పాపులతోనూ భుజించుట చూచి ఆయన సుంకరులతోనూ పాపులతోనూ కలిసి భోజనం చేయుచున్నాడేమని ఆయన శిష్యులను అడగ్గా, యేసు ఆ మాట విని, రోగులకే గాని ఆరోగ్యం గల వారికి వైద్యుడక్కరలేదు, నేను పాపులనే పిలువవచ్చి తిని గాని నీతిమంతులను పిలువ రాలేదని వారితో చెప్పాను. యేసు ప్రభువారు లేవి అనగా మత్తయి అనేటువంటి వ్యక్తి ఇంట భోజనానికి కూర్చున్నటువంటి పరిస్థితిలో పరిసయ్యుల తెగలో ఉన్నటువంటి శాస్త్రులు వారు యేసు ప్రభువారిని అడుగుతూ ఉన్నారు, మీ యొక్క శిష్యులను అడుగుతూ ఉన్నారు, మీ యొక్క బోధకుడు ఎందుకు ఈ సుంకరులతో పాపులతో కలిసి భోజనం చేస్తున్నాడు? మీరు గమనించండి, యేసు ప్రభువారు ఈ లోకమునకు వచ్చినదే నశించిన దానిని వెదకి రక్షించడానికి వరకు వచ్చారు. ఆ దినాల్లో ఉన్నటువంటి ఈ యొక్క పరిసయ్యులు కావచ్చు, సద్దుకయ్యులు, శాస్త్రులు, ధర్మశాస్త్రోపదేశకులు, మిగిలినటువంటి వారు ధర్మశాస్త్రం ఎరగని వారు కాబట్టి వారందరూ శాపగ్రస్తమైన జనంగా వారు భావించుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తాం. వారిని తక్కువగా చూసినటువంటి పరిస్థితిని మనం చూస్తాం. వారు ప్రజల్లో తామే మిన్న అయినటువంటి వారు, హెచ్చైనటువంటి వారు, మిగిలిన వారందరూ నార్మల్ లేక బిలో నార్మల్ పీపుల్గా పరిగణించినటువంటి పరిస్థితిని మనం చూస్తాం. అలాంటి వాళ్ళతో అసోసియేట్ అవ్వడం అనేటువంటిది తక్కువగా స్టేటస్ అన్నటువంటి ఆలోచన వాళ్ళు కలిగినటువంటి వారుగా ఉన్న పరిస్థితిని మనం చూస్తాం. యేసు ప్రభువారు గొప్ప బోధకుడై ఉండి, గొప్ప హీలర్ అయి ఉండి కూడా ఒక సామాన్యులతో తను తాను ఐడెంటిఫై చేసుకోవటం, వారితో కూర్చోవటం, వారితో కలిసి సహపంక్తి భోజనం చేయడం అనేటువంటిది వీళ్ళకు రుచించని పరిస్థితిని మనం గమనిస్తూ ఉన్నాం. కానీ యేసు ప్రభువారు అన్నారు, నేను పాపులనే పిలవచ్చి తిని కానీ నీతిమంతులను పిలవరాలేదు. ఈ దినాల్లో కూడా చాలామంది మనము మన యొక్క ప్రార్థనా జీవితాన్ని బట్టి కావచ్చు, లేక దేవుడు మనకిచ్చినటువంటి స్థితిగతులను బట్టి కావచ్చు, దేవుని యొక్క వాక్య జ్ఞానాన్ని బట్టి కావచ్చు, లేకపోతే కొన్ని వరాలు లేకపోతే ఫలాలు ఉన్న కారణాన మనమే ఇతరుల మీద హెచ్చించుకోవటం సరైనటువంటిది కాదన్న వాస్తవాన్ని మనం గుర్తించాలి. మనము ఇతరులతో మనం సమానము అన్నటువంటి వాస్తవాన్ని గుర్తించాలి. మనము రక్షించబడిన పాపులం అన్నటువంటి విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. మనం ఒకప్పుడు అదే పాపపు స్థితిలో ఉన్నామన్న వాస్తవాన్ని మనం గుర్తించాలి. కానీ యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడి ఇప్పుడు పరిశుద్ధపరచబడ్డాము కాబట్టి మన వాళ్ళకంటే మిన్నైనటువంటి వాళ్ళము, వారితో మనం కలవకూడదు, లేకపోతే వారితో కలిసి భోజనం చేయకూడదు అన్నటువంటి తలంపుల నుండి మనం బయటికి రావాల్సినటువంటి అవసరతని ఇది మనకు గుర్తు చేస్తుంది. మనము డౌన్ ట్రాడన్ పీపుల్తో, సమాజం వెలివేసినటువంటి వారితో, సమాజము తక్కువగా చూసేటువంటి వారితో మనం ఐడెంటిఫై చేసుకోవాల్సినటువంటి అవసరతని ఈ వాక్యము మనకు గుర్తు చేస్తుంది. అలాంటి వాళ్ళకి ఎవరి యొక్క అవసరత ఉందంటే యేసు ప్రభువును ఎరిగినటువంటి వారి యొక్క అవసరత ఉంది అన్న వాస్తవాన్ని నేను గుర్తు చేస్తున్నాను. కాబట్టి ఈ యొక్క క్రిస్మస్ సీజన్లో ఆ దేవుని యొక్క ప్రేమను మనము వారితో ఐడెంటిఫై చేసుకోవడం ద్వారా మనం ఇతరులకు తెలియపరచగలుగుతాము గాక.